ఈ రోజు గత 10 రోజులుగా పిచ్చి కుక్కల వాగినట్టు మెడికల్ కాలేజీ విషయంలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా కట్టబెడేస్తున్నారంట. మేము సూటిగా అడుగుతున్నాం, అసలు మీరు మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టారు? అసలు ఎన్ని పూర్తయినాయి? అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఒక్క దాని మీద మీరు సమాధానం చెప్తారా? చెప్పగలుగుతారా? పులివేందులో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి రెడీగా ఉందంటారు. మా రామ్ గోపాల్ రెడ్డి గారు ఆ కాలేజీకి వెళ్ళారు. ఒక భవనం కట్టేసి ఇది మెడికల్ కాలేజీ అంటే కుదురుతుందా? ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచం అంతా P4 మోడల్ వెళ్తుంది. P4 మోడల్ అంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం కాదు, పార్ట్నర్షిప్ తో వెళ్తుంది. అన్ని ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ వ్యక్తులు కూడా, దాతలు కూడా ముందుకు రావాలి. ఈ రోజు బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక మెడికల్ కాలేజీలకు, హాస్పిటల్స్ కు వందల కోట్ల దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు. దాని ద్వారా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఆ ఎక్విప్మెంట్ విషయంలో కానీ, వైద్యం అందించే విషయంలో కానీ ఆ పర్ఫెక్షన్ సమర్థవంతంగా ఉంది. ఆ సమర్థవంతమైన వైద్య విధానాన్ని ఇక్కడ తీసుకొని రావాలని ఆయన సంకల్పిస్తే, దాని మీద గతంలో పింక్ టైం అని చెప్పినట్టు, కోడికత్తి గురించి చెప్పినట్టు, బాబాయ్ హత్య కేసు గురించి చెప్పినట్టు ఆపాదించినట్టు ఈ మెడికల్ కాలేజీ విషయాల్లో ఆపాదించాలని ప్రయత్నం చేస్తారు. 4500 కోట్లు మెడికల్ కాలేజీ పేరుతో మీరు రుణాలు తెచ్చుకునేది నిజమా కాదా? మరి 4500 కోట్లు మీరు రుణాలు తీసుకుని వచ్చిన వాళ్ళు ఆ కళాశాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఎందుకు కట్టలేకపోయారు? అవి ఎందుకు పునాదులు కాడే ఉన్నాయి? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? సమాధానం లే. నిజంగా మీకు చిత్తశుద్ధి. 2 సంవత్సరాలు మీ కొంప కట్టుకున్నారే, అంత పెద్ద భవనాన్ని పొడనంతా గుల్లగొట్టి ఆ ఋషికొండ మీ ధ్వంసం చేసేసి మీరు ఆ ప్యాలెస్ కట్టారే, అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్న మీరు మెడికల్ కాలేజీలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో కట్టలేరా? మీ బతుకంతా పేరు బతుకు.